మన విజనరీ బాబు గారు ఏదో చెప్తున్నారు, ఒక్కసారి వినండి. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి, 3 ప్రాంతాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది అదేగా. ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానులు, ఒకటి అవికా అని చెప్పారు, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు. ఇప్పుడు అదే ఆ రోజు ఆ మాట కాకరకాయలు అనిపించింది జనానికి, ఈరోజు సమ్మగా గులాబ్ జామున్ అనిపిస్తున్నట్టుంది. ఈయన 3 రాజధానులు అనగానే ఆయన చెప్తుంది అదేగా. పశ్చిమ గోదావరి జిల్లా దాకా విశాఖపట్నం కేంద్రంగా, అమరావతి కేంద్రంగా కొంత, తర్వాత ఏమో రాయలసీమకేమో తిరుపతి కేంద్రంగా అని. ఏదన్నా ఒకటే అయింది కదా. జగన్ గారు ఆ రోజు చెప్పారు కదా 3 రాజధానులని. వాళ్ళు ఆ రోజు ఎందుకని మీకు నచ్చలేదు జనానికి, ఈరోజు ఎందుకు నచ్చుతుంది? ఓహో, ఈయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి ఈయన ఏం చెప్పినా బాగా ఆలోచించి ముందు చెప్తాడని. ఈయన వయసు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఏది ముఖ్యమో అది మాత్రమే చెప్తారు. ఎక్కడ డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి, ఎక్కడ త్వరగా అభివృద్ధి చెందుద్ది అని ఆలోచించి ఆయన చేసే ప్రతి దాంట్లో ప్రజల శ్రేయస్సే కనబడుతుంది తప్ప ఎక్కడా కూడా దాచేసుకోవాలి, దోచేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. ఒకసారి ఆలోచించండి, ఎవరిని నమ్మి మోసపోతున్నామని. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే ఈ పాటికి అభివృద్ధి కళ్ళకు చూపించేవాళ్ళు. ఆయన చేసిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తీసేసిన, 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు, 4 పోర్టులు కట్టించాడు. చెప్పుకుంటూ అసలు లెక్కలేదు. సచివాలయాలు ఏంటి, సచివాలయ వ్యవస్థలు ఏంటి, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి పరిపాలన గడప ముందుకు తీసుకురావడం ఏంటి, పెన్షన్ ఇచ్చే పద్ధతి ఏంటి, ఇంటింటికి రేషన్ పంపించే విధానం, ఇలా ఒక్కటి కాదు ప్రతి దాంట్లో ఒక రకమైన చరిత్రని తిరగరాసే విధంగా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన మాత్రమే ఏపీ కోసం ఆలోచిస్తాడు, మిగతా ఎవరు ఆలోచించారు? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి.